హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2HK టు బి హానెస్ట్. అంటే ఈ వీడియోలో మనం చెన్నై లవ్ స్టోరీ అనే ఒక మూవీ సజెషన్ అనుకోండి, రివ్యూ అనుకోండి, లేదా ఓటీటీ అప్డేట్ అనుకోండి. సో చూసేద్దాం ఈ మూవీ ఎలా ఉంది అని ఈ వీడియోలో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే గౌరీ ప్రియ, త్రిగుణ్ అండ్ మెయిన్ కాస్ట్ కిరణ్ అబ్బవరం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రవి నంబూరి. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ సోనీ లైవ్ లో అవైలబుల్ గా ఉంది. చాలా డేస్ తర్వాత మణి శర్మ గారు ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మూవీ మొత్తం కూడా చెన్నైలో జరుగుతున్నట్టు చూపిస్తారు. స్టార్టింగ్ లోనే గౌరీ ప్రియ తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి అవబోతుంది. పేరెంట్స్ అందరూ ఒప్పుకొని పెళ్లి అవబోతుంటే తనేమో వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట పెళ్లిపేటల మీద. ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వదేమో, నాకు వేరే అమ్మాయి నచ్చింది అని వెళ్ళిపోతాడు. సో దాంతోని గౌరీ ప్రియ చాలా డిప్రెస్డ్ గా అయిపోతుంది అనమాట. సో అలాంటి టైంలోనే కిరణ్ అబ్బవరం కూడా పరిచయం అవుతాడు. వీళ్ళు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, కిరణ్ అబ్బవరం కూడా పరిచయం అవుతాడు. సో తర్వాత ఏమైంది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అసలు స్పెషల్ మెన్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గౌరీ ప్రియ అసలు చాలా ఎక్సలెంట్ గా చేసింది మూవీలో. తను ప్రీవియస్ మూవీస్ లో కూడా చాలా చాలా బాగా చేశారు. నాకైతే లవర్ మూవీలో తన యాక్టింగ్ చాలా ఇష్టం. చాలా ఫ్రస్ట్రేటింగ్ గా, చాలా నీట్ అండ్ క్లీన్ గా చేస్తారు ఆ మూవీలో కూడా. అండ్ సేమ్ అలాంటి పర్ఫార్మెన్స్, అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో కూడా ఇచ్చారు. తన పర్ఫార్మెన్స్ చాలా అవుట్ స్టాండింగ్ గా ఉంది. అండ్ ఏంటంటే నవ్వడము, ఏడవడము అన్ని టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో అయితే ఎక్కువగా ఆ ఏడుపనే ఎమోషన్ ని యూజ్ చేశారు తనకి. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అంటే చాలా బాగుంది కూడా. అలానే సర్ప్రైజింగ్లీ కిరణ్ అబ్బవరం కూడా బాగా చేశారు ఈ మూవీలో. ఆ ఉన్నంతసేపు కూడా అతను స్క్రీన్ మీద ఉంటే చాలా ఫన్ గా ఉంది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ రైటింగే అలాగా ఫన్ క్రియేట్ చేసే పర్సన్ లా రాశారనమాట త్రూ అవుట్ ఫిల్మ్. సో నాకు ఆయన యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేశారు. సో పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా నాకు బాగా అనిపించాయి ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ ఏమవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఒక లవ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇద్దరి మధ్య అదంతా కూడా చాలా బాగా ప్లాట్ తీసుకెళ్లేదు. ఇంటర్వెల్ వచ్చిన టైంకి అయ్యి బాబా ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుంది అన్న ఒక దానిలో థాట్ లోని మనం ఉంటాం అనమాట. ఆ రేంజ్ వరకు మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాము. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వెళ్ళినప్పటికీ చాలా ఆన్ అండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ అనిపిస్తాయి అనమాట చాలా మందికి. నాకైతే సెకండ్ హాఫ్ లో ఎక్స్క్యూజ్ మీ సెకండ్ హాఫ్ లోని కొంచెం పోర్షన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ 20-30 minutes అది కొంచెం డ్రాగ్ అలా అనిపించింది. కొన్ని సీన్స్ ఉంటాయి అన్నమాట. పెయ్యికి నాయికి యుద్ధం, పెయ్యి అంటే ఐ మీన్ దెయ్యంకి కుక్కి యుద్ధంలో చూపిస్తారు కదా. సో అలాంటి సీన్స్ అవన్నీ నాకు ఓవర్ బోర్డ్ అనిపించాయి. నాకు అవి నచ్చలేదు. బట్ అదర్ దెన్ దట్ సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్ గా అనిపించింది నాకైతే. అండ్ ఈ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. రవి నంబూరి కొంచెం సెన్సిటివ్ గా తీశారు మూవీ అనిపించింది. ఇంకొంచెం సెకండ్ హాఫ్ కూడా బెటర్ గా చేస్తుంటే ఇంకా బెటర్ డైరెక్షన్ అనిపించేది. కొంచెం ఆన్ అండ్ ఆఫ్ లో ఉంది నాకు సెకండ్ హాఫ్. దానివల్ల నేను అమేజింగ్ అని చెప్పలేకపోతున్నాను. బట్ ఓవరాల్ గా అయితే ఓకే. సర్ప్రైజింగ్లీ ఈ మూవీ రాసింది సాయి రాజేష్ అంట. నాకు బేబీ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే బేబీలో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే అది చూపించే క్యారెక్టరైజేషన్స్ ఎలా చూపిస్తారంటే ఎవరో ఒకటి తప్పు ఉన్నట్టే చూపిస్తారు. లైక్ ఆ అమ్మాయి ఇదే తప్పు లేదా ఎవరిదో ఒకటి తప్పు ఉన్నట్టు చూపిస్తారు అనమాట ఆయన స్టోరీ రైటింగ్ లో. కానీ ఈ మూవీలోని అలాంటిది ఏమీ లేదు. అంటే ఒకరిని మనం బ్లేమ్ చేసేలాగా క్యారెక్టర్స్ ఏమీ ఉండవు. అందరూ నార్మల్ గానే ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఎవరిని బ్లేమ్ చేసే విధంగా అలా ఏం లేదనమాట. సో నాకు ఆ పార్ట్ బాగా అనిపించింది. దానివల్ల నాకు రైటింగ్ కూడా బాగుంది అని అనిపించింది. అండ్ మూవీలో ఇంకా బాగా వర్కౌట్ ఏంటంటే ఫన్ బాగా జనరేట్ చేశారు చాలా ప్లేసెస్ లో. అండ్ సెకండ్ హాఫ్ లోని కిరణాపురం కొన్ని షార్ట్స్ వచ్చినా సరే ఆ సిచ్యువేషన్ కామెడీ, సిచ్యువేషన్ ఫన్ అన్నది బాగా జనరేట్ అయింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నాకైతే అది కంప్లీట్ గా వర్కౌట్ అయ్యింది. సో ఓవరాల్ గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది. నాకైతే యాక్చువల్లీ నచ్చింది. కొన్ని పోర్షన్స్ తీసేస్తే ఒక అరగంట తీసేస్తే మిగతా పోర్షన్స్ అన్ని బాగా అనిపించింది. అండ్ బాగా ఎంజాయ్ చేశాను. ఎమోషనల్ కూడా అయ్యాను కొన్ని ప్లేసెస్ లో. అండ్ ఆ ఫన్ ఎంజాయ్ చేయగలిగాను. అండ్ స్టోరీ కొంచెం ప్రిడిక్ట్ చేసినప్పటికీ కూడా అండ్ ఓవరాల్ గా గుడ్ అనిపించినట్టు నాకు ఈ మూవీ ఉంది. కొన్నిసార్లు ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకురావడానికి ఏదో ట్రై చేస్తారు డైరెక్టర్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి. లేదు అలాగే ఒకే థీమ్ లో ఒకే రిథమ్ లో మూవీస్ వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇంకా కొత్తదనం అన్నది ఎక్కడ కనిపించదు, రాదు కూడా. సో ఇది నాకు కొంతవరకు ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనే ఫీల్ అనిపించింది నాకు సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు. సో ఫైనల్లీ
ఇది ఈ మూవీ థాట్స్ నాకేమనిపించిందని. మీరు కూడా ఈ మూవీ ట్రై చేయాలనుకుంటే సోనీ లైవ్ లో అవైలబుల్ గా ఉంది, ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్ లో చెప్పండి. నేను ఎంత కష్టపడి నా రివ్యూ చెప్తున్నాను, నా వ్యూస్ అండ్ థాట్స్ చెప్తున్నాను. సో మీరు కూడా ఒక చిన్న కమెంట్ చేసి మాకు ఇలా అనిపించింది ఈ మూవీ అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బెచ్ టు బి ఆనెస్ట్ కంటెంట్.